మామూలుగా మొదటగా చెప్పండి, ఈ మ్యూటేషన్ అంటే ఏంటి మేడం? మ్యూటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. జనరల్ ఏంటంటే ఒకరి మీద ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ ఒకవేళ వాళ్ళ డెత్ తర్వాత, అంటే ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ డెత్ తర్వాత ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? వాళ్ళ వారసులకు వెళ్తుంది. సో వారసులకు వెళ్ళిన తర్వాత వీళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీ మళ్ళీ ఎవరికైతే వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీద మార్చడాన్ని మ్యూటేషన్ అంటారు. అది కాక సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్ అట్లాంటి డీడ్స్ అయినప్పుడు ఒకరి పేరు నుంచి ఓనర్షిప్ ఇంకొకరి పేరు మీద మారింది. సో అట్లా మారడం, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీని మ్యూటేషన్ అంటారు. ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్కడ చేపిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సో ఆ రెవెన్యూ రికార్డ్స్లో, అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ప్రతి ఇది కూడా ఈ చేంజ్ అయింది, వీళ్ళ పేరు నుంచి వీళ్ళ పేరుకి మారిపోయింది అని చెప్పడానికి ఒక గవర్నమెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. సో ఆ గవర్నమెంట్ రికార్డ్స్లో మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయించాలి. మ్యూటేషన్ చేయించకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే ఆ ఓనర్షిప్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మ్యూటేషన్ అవసరం. రెవెన్యూ రికార్డ్స్లో అంటే ఒకసారి ఆన్లైన్లో కొట్టినా కానీ మీ పేరు రావాలి, రిఫ్లెక్ట్ కావాలి. ఈసీలో కానీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లో కానీ లేకపోతే పహానీస్లో కానీ ప్రతి దాంట్లో మీ పేరు రావాలంటే మ్యూటేషన్ జరిగి ఉండాలి. సో మ్యూటేషన్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఒకరి పేరు నుంచి ఇంకో పేరుకి మారడాన్ని మ్యూటేషన్ అంటారు. మామూలుగా ఇప్పుడు భూమి, ఇల్లు అమ్మకం లేదా వారసత్వంగా వచ్చిన కొన్ని ఆస్తులు ఉంటాయి. వీటిని మ్యూటేషన్ చేయించుకోకపోతే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యూటేషన్ కంపల్సరీ. ఒకవేళ చేయించుకోలేదంటే లిటిగేషన్ అవుతుంది. రేపు పొద్దున ఏంటంటే మీరు పేరు మార్చుకోకుండా అట్లనే ఉంచి నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేసి అట్లనే ఉన్నారనుకోండి, రేపు పొద్దున ఎవరు వచ్చి ఇది నాదే అంటాడు అని ఇప్పుడు ఫ్రాడ్ చేసో ఏదో చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏదో మేనేజ్ చేసేసి మ్యూటేషన్ వాళ్ళ పేరు మార్పించుకుంటే అప్పుడు వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అప్పుడు మీరు లిటిగేషన్ దానికోసం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి. రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేయించుకోవాలి. సో లిటిగేషన్ కానీ మళ్ళీ ఇంకోటి ఎవరైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే, బ్యాంక్ లోన్స్ తీసుకోవాలనుకుంటే కూడా ఆ లోన్స్కి కంపల్సరీ మ్యూటేషన్ రికార్డ్స్ ఇస్తారు. అంటే రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఉందా లేదా అని చూస్తారు. సో అది లోన్స్. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు రైతు బంధు, ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు ఉంది. సో ఆ రైతు బంధు రావాలంటే కూడా మ్యూటేషన్లో మీ పేరు రిఫ్లెక్ట్ అయ్యి ఉండాలి. ఆ మీ పేర్లు రిఫ్లెక్ట్ అయితేనే మీ పేరుని కన్సిడర్ చేస్తారు, లేకపోతే చేయరు. ఆల్సో గవర్నమెంట్ సబ్సిడీస్ అవి ఉంటాయి కదా, ఆ సబ్సిడీస్ రావాలన్నా, క్రాప్ లోన్స్ రావాలన్నా ప్రతిదానికి ఈ రికార్డ్ అనేది ఇంపార్టెంట్. అది ఒక డాక్యుమెంట్, అంటే చాలా చాలా సపోర్టింగ్ డాక్యుమెంట్ అది. సో ఆ రెవెన్యూ రికార్డులో మీ పేరు మారిస్తే తప్ప మీకు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ప్రతి ఒక్కరు మ్యూటేషన్ అనేది ప్రాపర్టీ ఒక్కసారి అమ్మినా లేకపోతే ఎవరైనా ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ చనిపోయినా వెంటనే మ్యూటేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే కూడా వెంటనే మ్యూటేషన్ చేయించుకోవాలి. అలాంటివి చేయించుకోకపోతే ఫ్యూచర్ లిటిగేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మాలతి గారు, మీరు మ్యూటేషన్ చేయించుకోవాలి తప్పనిసరి అని చెప్తున్నారు, కానీ ఈ ప్రక్రియ అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలి, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, బట్ నేను చాలా ట్రై చేస్తాను షార్ట్లో చెప్పడానికి. సో మ్యూటేషన్ అంటే ఏంటంటే జనరల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తాత ఉన్నాడు, తాత చనిపోయాడు. ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఒకవేళ ఫాదర్ కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా వీలు తయారు చేసి చనిపోయి ఉంటే ఆ వీలునామా ఒకటి డాక్యుమెంట్, సపోర్టింగ్ డాక్యుమెంట్ అవుతుంది. లేదు చనిపోయినప్పుడు వీలునామా లేకుండా చనిపోయినారు అంటే కొంచెం దీనికంటే కొంచెం లిటిల్ కాంప్లికేషన్ అవుతుంది. సో బేసికల్లీ ఏంటంటే మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఒక పర్సన్ చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ది వేసేసి దానికి ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కంపల్సరీ కోర్టు నుండే తీసుకోవాలి. ముందు ఒకటి ఏమవుతుండే అంటే జనరల్లీ ఇట్లా ఆఫీసులలో అక్కడిక్కడ తీసుకునేవాళ్ళు. అంటే కోర్టులను తీసుకోవాలని రూల్ ఉన్నా కూడా వీళ్ళు మధ్యలో కొంతమంది దొంగల్లాగా చేరి ఏం చేసిండంటే మేము లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం కోర్టు నుంచి అని చెప్పేసి అక్కడ సెక్షన్లను మేనేజ్ చేసి అట్లా ఇచ్చేవాళ్ళు. తర్వాత కంప్లైంట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే అట్లాంటివి చెల్లవు అని చెప్పేసి ఇప్పుడు స్ట్రిక్ట్గా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ కోర్టు నుంచి తీసుకోవాలని చెప్పేసి రూల్ ఉంది. సో కంపల్సరీ కోర్టులో తీసుకోవాలి. ఎవరైనా సరే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ బయట ఇప్పిస్తున్నామంటే నమ్మొద్దు, ఎందుకంటే అవి లీగల్ వ్యాలిడ్ కాదు. ఖచ్చితంగా కోర్టు నుంచి తీసుకోవాలి. సో అదేంటంటే ఒక 3 months to 6 months పట్టవచ్చు. పెద్ద కాంప్లికేటెడ్ అదేదో కేసులా ట్రీట్ చేయొద్దు. అరే కోర్టు నుంచి తీసుకోవాలి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే అదొక కేసు అని అనుకోకూడదు. అది సింపుల్ ప్రాసెసే ఉంటుంది. 3 to 6 months హార్డ్లీ ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు. ఏంటంటే ఆ రిలవెంట్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, ఏంటంటే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ అలాంటివి వేయాలి. అండ్ వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మీరు వారసులు అని చెప్పేసి సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డ్స్,
అట్లాంటివి ప్రొడ్యూస్ చేసి కోర్టులో వేసిండ్రంటే అది మీరు వెరిఫికేషన్ చేసేసి మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పట్టుకొని మీరు ఏం చేయాలంటే దానికి సపోర్టింగ్ ఏదైతే ప్రాపర్టీ మీరు మ్యూటేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన సేల్ లీడ్స్, ఏవైతే లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయో దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు మంచిగా పెట్టుకొని వెళ్ళి రెవెన్యూ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, లేదా విలేజ్ సెక్రటేరియట్ కానీ వెళ్ళి అప్లై చేయాలి. సో అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ వేసినప్పుడు డీటెయిల్ ఈ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ అన్నీ వేయాలి. ఇది మీరు అప్లై చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ఉంటారో తహసీల్దార్ అయితే తహసీల్దార్, కలెక్టర్ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్లో ఉంటారు కదా, ఎవరైనా సరే ఆ అప్లికేషన్ కన్సిడర్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఇచ్చిండ్రో దానికి సంబంధించింది ఎక్కడుందో అక్కడ ఫీల్డ్ ఆఫీసర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది, ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఫీల్డ్లో కూడా ఒక వెరిఫికేషన్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ ప్రాపర్టీ వీళ్ళు చెప్పింది కరెక్ట్, ఆ ఎంక్వైరీ కూడా జరిగింది. సో వెరిఫికేషన్ జరిగినప్పుడు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి, సపోజ్ ఏదైనా అబ్జెక్షన్ ఉంది అనుకోండి, అబ్జెక్షన్స్ కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హియరింగ్ లాగా పెడతారు. ఇట్లా అబ్జెక్షన్స్ ఉన్నాయి, మరి మ్యూటేషన్ అప్లై చేశారు కదా, ఇట్లా అబ్జెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక హియరింగ్ అంటే పిలిపిస్తారు. ఎంఆర్ఓ అట్లా పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. అది క్లారిఫై అయిన తర్వాత, అబ్జెక్షన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇది ఎట్లా అప్లై చేయాలంటే మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీస్లో కానీ, విలేజ్ సెక్రటేరియట్లో కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మీరు ఈ మ్యూటేషన్కి అప్లికేషన్ వేయచ్చు. అప్లికేషన్ మీకు రెడీ ఉంటుంది, మీరు వెళ్ళి మీ నేమ్స్ అన్ని ఫిల్ చేసేసి ఏమంటారు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నా జిరాక్స్లు అన్నీ వేసేస్తే ఆ ప్రాసెస్ మీరు చెప్పిన ప్రాసెస్ మొత్తం ఇట్లా పాటించాలి. ఇదంతా కూడా ఏంటంటే వీలునామా లేకపోతే, ఒకవేళ వీలునామా ఉంటే ఏంటంటే వీలునామా అయితే ఇంకా ఈజీగా అవుతుంది. సో వీలునామా ఆ డాక్యుమెంట్తో పాటు సేల్ లీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్, మీ లీగల్ సర్టిఫికేట్, ప్రతిదీ అంటే మీరు సపోర్ట్ చేయాలి కదా, ఎవరంటే వాళ్ళు వెళ్ళి చేయలేదు, సక్సెసెస్ మాత్రమే అది అవకాశం ఉంటుంది కాబట్టి వేయచ్చు. సో ఇదేంటంటే ఒక ఫాదర్ నుంచి ఒక పిల్లలకి వారసులకి వచ్చే ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ ఒకవేళ సేల్ డీడ్ అయింది అంటే మీరు సపోజ్ మీరు ఒక పర్సన్ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నారు, మీరు కొన్నప్పుడు ఏంటి మీరు వెంటనే సేల్ డీడ్ అయిన వెంటనే మ్యూటేషన్ అప్లై చేసుకోవాలి. అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్నది మీ పేరు మారాలి కదా. సో మారాలంటే ఏం చేయాలంటే మీరు ఇప్పుడు సేల్ డీడ్ ఏదైతే కొన్నారో ఆ సేల్ డీడ్ దానికంటే ముందు ప్రీవియస్ సేల్ డీడ్స్, పహానీస్ ఏవైతే జిరాక్స్లు ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్, ట్యాక్స్లు కట్టినాయి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అంతా గ్యాదర్ చేసుకొని వెళ్ళి సేమ్ మళ్ళీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. చెప్పిన ఆఫీసెస్లో అప్లై చేస్తే సేమ్ ప్రాసెస్ మళ్ళీ అదే వెరిఫికేషన్ అదంతా జరుగుద్ది. అంతా క్లియర్గా ఉందంటే మీ పేరు మారుస్తాడు. సో రెండు విధాలుగా అంటే వారసులకి లేకపోతే సేల్ డీడ్ ద్వారా కానీ ఈ రెండు విధాలుగా రిజిస్ట్రేషన్స్ ద్వారా మేము మ్యూటేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒకవేళ లేట్ అయింది, ఆలస్యం అయింది, అలాంటి సమయాల్లో ఏం చేయాలి మేడం? ఇప్పుడు రెవెన్యూ రికార్డులో మీరు అప్లై చేసిన డే నుంచి అంటే ఎప్పుడైతే మీరు అప్లై చేసినట్టు అఫీషియల్గా అక్నాలజ్మెంట్ ఇస్తారు. అప్లికేషన్ పెట్టిన వెంటనే అక్నాలజ్మెంట్ ఇవ్వాలి, మీరు తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే మీరు అప్లికేషన్ వేసినట్టు రుజువు లేనట్టేగా. సో అప్లికేషన్ వేసిన వెంటనే అక్నాలజ్మెంట్ తీసుకుంటారు కదా, ఆ డే నుంచి లెక్క పెట్టి అట్లీస్ట్ 30 days లోపల మీ మ్యూటేషన్ ప్రాసెస్ మొత్తం జరిగి మీ మ్యూటేషన్ సర్టిఫికేట్ మీ చేతిలోకి రావాలి. ఒకవేళ అలా రాలేదు అంటే మీరు వెళ్ళి ఏమంటారు రెవెన్యూ అపీల్ అంటే రెవెన్యూలో ఎవరైతే అథారిటీస్ ఉంటారో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. 30 days అయింది ఇంకోటి మ్యూటేషన్ ఎందుకు జరగలేదని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి. 30 రోజులు అయినా కూడా ఇంకా ఇది జరగలేదు అని చెప్పేసి. సో అక్కడ కూడా యాక్షన్ తీసుకోకపోతే మీరు మళ్ళీ కోర్ట్ అప్రోచ్ అవ్వచ్చు. ఇట్లా వీళ్ళు తీసుకోవట్లేదు, వీళ్ళు ఇంకా మ్యూటేషన్ చేయట్లేదు చెప్పి ఆ రిప్రజెంటేషన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేయొచ్చు. ఏంటంటే ఇట్లాగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్కి నేను మ్యూటేషన్ పెట్టినా వాళ్ళు అంటే మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేనప్పుడు ఒకవేళ అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఇంతకుముందు ప్రాసెస్లో అలాంటి ప్రాసెస్లో ఏదన్నా ఫాల్ట్ అయింది అంటే మాత్రం ఇది వర్తించదు. ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి, వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫీల్డ్ వెరిఫికేషన్ వేయినప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అలాంటి వాటికి కాదు. అన్నీ కరెక్ట్ ఉండంగా కూడా వాళ్ళు అసలు మీకు మ్యూటేషన్ చేయలేదు, వెరిఫికేషన్లో ఏ విషయంలో ఎలాంటి ప్రాబ్లం రాకున్నా కూడా ప్రాసెస్ అంతా కరెక్ట్ జరిగిన తర్వాత కూడా 30 రోజుల కనుక వాళ్ళు మ్యూటేషన్ చెప్పితే అప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి చెప్తున్నా. సో ఏది అబ్జెక్షన్స్ ఉన్నా 30 రోజులు అయిపోవాలన్నట్టు ఉండదండి, కంపల్సరీ ఆగాల్సిందే. ఆ అబ్జెక్షన్స్ అంతా క్లారిఫై అయ్యేదాకా ఆగాలి. సో ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నాక తర్వాత కూడా మ్యూటేషన్ జరగలేదు అంటే మాత్రం 30 days లోపల జరగాలి. 30 days లోపల జరగకపోతే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు మ్యూటేషన్ చేయలేదు.
వీళ్ళందరూ కూడా మళ్ళీ మ్యూటేషన్ చేయలేదంటే మీరు హైకోర్టులో వేసుకోవచ్చు రిట్ లాగా, మ్యూటేషన్ చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా ప్రాపర్గా పని చేయట్లేదు అని చెప్పేసి వేయచ్చు అనమాట. మ్యాండమస్ వేసుకోవచ్చు రిట్. ఇప్పుడు మామూలుగా వారసత్వం వల్ల వచ్చే మ్యూటేషన్ అంటే ఇన్హెరిటెన్స్, లేకపోతే సేల్ డీడ్ వల్ల వచ్చే మ్యూటేషన్, ఈ రెండింటికి మధ్య తేడాలు ఏంటి మేడం? బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వారసత్వం అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఫాదర్ నుంచి సపోజ్ సన్కి మారింది, ఇప్పుడు బై డిఫాల్ట్ అవ్వదు, అంటే ఆటోమేటిక్గా ఫాదర్ చనిపోగానే గవర్నమెంట్కి ఇట్లా తెలిసిపోదు కదా, ఒక పర్సన్ చనిపోయిండు, సో ఆ పర్సన్ నుంచి అబ్బాయికి వాళ్ళ కొడుకో కూతుర్లకో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆటోమేటిక్గా పని చేయదు. మనమే వెళ్ళి అప్లికేషన్ వేసుకోవాలి, ఇట్లా ఫాదర్ చనిపోయాడు, సో ఫాదర్ ప్రాపర్టీ నాకు కావాలి అని చెప్పేసి మనమే వెయ్యాలి. సో అప్లికేషన్ అని వెయ్యాలి. అది వెళ్ళి చెప్తున్నాను కదా, ఎలా అంటే పర్సన్ చనిపోయిన ఏ పర్సన్ అయితే చనిపోయిన పర్సన్ డెత్ సర్టిఫికేట్ వేయాలి. డాక్యుమెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఏదైతే రిజిస్ట్రేషన్కి అయ్యే మ్యూటేషన్స్కి ఇన్హెరిటెన్స్ అయ్యే మ్యూటేషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే పర్సన్ చనిపోయిన తర్వాత మ్యూటేషన్ జరుగుతుంది, విచ్ ఈజ్ ఈజీ. ఎట్లా అంటే ఆ పర్సన్ చనిపోగానే డెత్ సర్టిఫికేట్తో పాటు మీరు లీగల్ హెయిర్ అని చెప్పేసి ప్రూవ్ చేసే లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్, అండ్ ఆల్సో మీ ఫాదర్కి ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన పహానీస్, పాస్బుక్స్, పట్టా పాస్బుక్స్ అవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేసేసి మీరు తీసుకోవచ్చు. అదర్వైజ్ రిజిస్ట్రేషన్తో అయ్యే మ్యూటేషన్స్ ఎట్లా అంటే ఇది సేల్ డీడ్ లాగా, దీనికి ఎక్స్ట్రా ఏంటంటే ఈ డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఉండవు, ఎందుకంటే సేల్ డీడ్ అవుతుంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రాపర్టీ త్రూ రిజిస్ట్రేషన్, త్రూ సేల్ డీడ్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ సేల్ డీడ్ వేస్తే సరిపోతుంది, సేల్ డీడ్స్ ఆర్ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ వేస్తే సరిపోతుంది. సో అలా ఇంకోటి ఏంటంటే ఎవరైతే మ్యూటేషన్కి అప్లై చేస్తుందో ఆ పర్సన్ ఈజ్ ఎనఫ్, వాళ్ళు వెళ్తే సరిపోతుంది. వెళ్ళి రెవెన్యూ రికార్డ్స్లో నా పేరు మార్చండి, నేను పలానా పర్సన్ నుంచి కొన్నాను, సో ఆ పర్సన్ పేరు నుంచి నా మీదకి పేరు మార్చండి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ త్రూ అడగచ్చు. డిఫరెన్స్ ఏంటంటే ఇదే, ఇక్కడ డెత్ సర్టిఫికేట్స్ ఇవన్నీ పెడతారు, రిజిస్ట్రేషన్లో ఏంటంటే రిజిస్ట్రేషన్తో అయ్యే మ్యూటేషన్స్లో మాత్రం సేల్ డీడ్స్ ఇవన్నీ పెడతారు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మ్యూటేషన్ లేకుండా పాస్బుక్లు, ఆదాయ పత్రం, రుణం వంటి ప్రభుత్వ సదుపాయాలన్నీ పొందొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ నో, పొందలేరు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీ దగ్గర సేల్ డీడ్ అనేది మీ పర్సనల్ డాక్యుమెంట్ అండి. ఇప్పుడు మీరు కొన్నారు, మీరు వెళ్ళి ఒక పర్సన్ దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నారు, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటుంది? సేల్ డీడ్ మాత్రమే ఉంటుంది. సో అది కంప్లీట్లీ మీ పర్సనల్ డాక్యుమెంట్. ఓకే, మీరు అది బయట పెట్టడం లేదు, దాపెట్టుకుంటారు ఎవరైనా సేల్ డీడ్స్ అంటే. సో అది పర్సనల్ డాక్యుమెంట్ కాబట్టి అది ఉండదు. కానీ రెవెన్యూ రికార్డ్స్లో అంటే గవర్నమెంట్ మెయింటైన్ చేసి ఒక రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ గవర్నమెంట్ రికార్డ్స్లో మీ పేరు రిఫ్లెక్ట్ అవ్వాలి, అంటే మీ పేరు ఉండాలి, మీరే ఓనరు, ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే సర్వే నెంబర్ ఉంటారో ఆ సర్వే నెంబర్కి మీరు ఓనరు. ఆ ఓనర్ అని చెప్పడానికి రుజువు ఏంటి? గవర్నమెంట్ రికార్డ్స్లో ఇది ఏంటి, మ్యూటేషన్ ద్వారా మార్చుకున్న తర్వాత మీ పేరు రెవెన్యూ రికార్డ్స్ తీయగానే ఆ పేరు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈవెన్ అన్ని స్టేట్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంది. ఇప్పుడు సడన్గా మనం కొట్టగానే ఈసీ కొట్టగానే మన పేరు వస్తుంది, ఆన్లైన్లో మీరు కొట్టి చూస్తే మన పేరు వస్తుంది, సర్వే నెంబర్, అడ్రస్ అన్నీ కొడితే ఎవరైతే ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆ పేరు మీకు వస్తుంది. సో అలా మీ పేరు రావాలంటే మ్యూటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ గవర్నమెంట్ రికార్డ్స్లో మీ పేరు అనేది కంపల్సరీ రావాలంటే మ్యూటేషన్ ఉండాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మీకు సపోజ్ రైతు బంధు కావాలండి, రైతు బంధు కావాలి అన్నప్పుడు మీ పేరు అందులో వస్తే తప్ప మీకు రాదు కదా, అది కంపల్సరీ మీ పేరు ఉండాలి. సో ఏ పర్సన్ అయితే ఏదైతే ఆ అగ్రికల్చర్ ల్యాండ్కి ఓనరో ఆ ప్రాపర్టీకి వాళ్ళే ఓనర్ కాబట్టి వాళ్ళకే ఇదేమంటారు రైతు బంధు వస్తుంది, అవునా? సో ఆ రైతు బంధు రావాలి అంటే కంపల్సరీ మీ పేరు ఉండాలి. అది కాక మీరు ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీరు క్రాప్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అక్కడ ఏదో క్రాప్ వేయాలనుకున్నప్పుడు మీ ఏదైతే మీ పట్టా పాస్బుక్తో పాటు మెయిన్గా చూసేది రెవెన్యూ రికార్డ్స్. అంటే చూడగానే వన్ గ్లాన్స్లో ఒకటే సింగిల్ గ్లాన్స్లో తెలిసిపోతుంది, ఓ దిస్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఈ పర్సన్ ఈ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని గవర్నమెంట్కి ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈ రికార్డ్స్ అంతా కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది, క్రూషియల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్ ఛాలెంజ్ చేయడానికి లేదు, తప్పిదాలు జరగవు, మ్యాక్సిమం మిస్టేక్స్ అనేది జరగవు. సో ఆ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ మ్యూటేషన్ చేయించుకోవాలి, మ్యూటేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్నిసార్లు డబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మ్యూటేషన్కి ఈ ప్రక్రియకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి మేడం? ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్ జరిగితే మాత్రం ఆ మ్యూటేషన్ అక్కడికి డిస్ప్యూట్లో ఉంటుంది కాబట్టి ఆ మ్యూటేషన్ ఆగిపోయింది. ఎందుకంటే ఒక పర్సన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, ఆ పర్సన్ మళ్ళీ ఎవరైతే అమ్మిండ్రో ఆ పర్సన్ పోయి ఇంకో పర్సన్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు, ఫ్రాడ్ జరిగింది, బేసికల్లీ ఇక్కడ ఫ్రాడ్ అయింది, చీటింగ్ అయింది.
సో అలాంటప్పుడు అది ఆగిపోతుంది. మ్యూటేషన్ ఇప్పుడు కన్ఫ్యూజ్డే కదా, ఈ పర్సన్ చేయాలి ఆ పర్సన్ చేయాలి, రెవెన్యూ రికార్డ్స్లో లేదు, ఎవరి పేరు వేయాలో తెలియదు, గవర్నమెంట్ పని కాదు అది. మీరు తేల్చుకొని రండి ఫస్ట్, ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉందో మీరు తేల్చుకొని రండి ఫస్ట్, కోర్టుకి వెళ్ళండి. జనరల్ ఏంటంటే ఏదైతే ఎంఆర్ఓకి వాళ్ళకి ఈ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఇట్లా సెకండ్ రిజిస్ట్రేషన్ అయిందని. బట్ జనరలీ అవన్నీ కూడా ఫైనల్ ఆర్డర్స్ కావు కాబట్టి సివిల్ కోర్ట్స్కి మీరు అప్రోచ్ అవ్వాలి. కంపల్సరీ సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు డిక్లరేషన్ అనేది వేసుకోవాలి. ఇట్లా లేకపోతే ఏదైతే మీరు రిజిస్ట్రేషన్స్ డబుల్ అయినాయో ఆ పర్సన్ ఏం చేయాలంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వేయాలి. అంటే ముందు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళే, ఇప్పుడు జనరలీ 2 రిజిస్ట్రేషన్లు ఉంటే ఏ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే జరిగిందో రిజిస్ట్రేషన్, ఎగ్జాంపుల్ మీకు చెప్తా క్లియర్గా ఏంటంటే, సపోజ్ 2000లో ఒక రిజిస్ట్రేషన్ అయింది, తర్వాత 2002లో ఇంకో రిజిస్ట్రేషన్ సేమ్ ప్రాపర్టీ మీద అదే ఓనరు ఫస్ట్ పర్సన్కి 2000 అమ్మి మళ్ళీ సెకండ్ పర్సన్కి 2002లో అమ్మిండ్రు, అంటే ఇంకోసారి డబల్ సార్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండ్రు. సో ఇట్లా ఎవరు వ్యాలిడ్ అంటే ఫస్ట్ 2000 ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించారో వాళ్ళే వ్యాలిడ్ ఓనరు, అదే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్. తర్వాత సబ్సిక్వెంట్గా అయిన సెకండ్ ఏదో 2002లో అయిందో అది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కాదు. ఈ తేల్చుకోవడానికి మళ్ళీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఆర్ ఏ తహసీల్దార్ వీటి మీద చూడరు, మహా అంటే చూస్తారు రిప్రజెంటేషన్ చూసి ఇట్లా చెప్తారు. బట్ అఫీషియల్గా ఏమైతే అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి, సెకండ్ జరిగిన సేల్ డీడ్ జరగాలి, క్యాన్సిల్ చేయాలి అంటే అది ఓన్లీ సివిల్ కోర్ట్స్లో మాత్రమే కేసు వేయాలి, ఎక్కడంటే అక్కడ జరగదు. సో సివిల్ కోర్ట్స్ వేసి ఏమంటే డిక్లరేషన్ ఒకటి మీ ఓనర్షిప్ డిక్లరేషన్కి ఒక సూట్ వేయొచ్చు. అండ్ ఏదైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిందో అది వ్యాలిడ్ కాబట్టి సెకండ్ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అని అడగాలి. ఓకే, మరి కాలర్ అయితే ఉన్నారు మేడం, వెంకటేశ్వర్ గారు గుడివాడ నుంచి. వెంకటేశ్వర్ గారు నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే సార్, మరి అధికారులు పన్ను కట్టించుకుంటూ మా పన్ను హక్కు లేదని చెప్పేసి మా మీదే కేసు పెట్టి మా స్థలాన్ని మా స్టాఫ్ ను కూల్చేసి వేరే మనిషి చూపించారండి. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి. ఇప్పుడు మా సైట్ మేము ఉన్న స్థలాన్ని అక్రమంగా దాడి చేపించి ఆ స్థలాన్ని మమ్మల్ని జైల్లో పెట్టిన తర్వాత స్థలాన్ని వేరే వాళ్ళకి బీజించారండి. అది మీ పొలమా అండి? అది రెవెన్యూ వాళ్ళు ఇచ్చారా కానీ అని తెలియదు. వెంకటేశ్వరరావు గారు మీది అది పొలమా అంటున్నా? హలో, మీది పొలమా అండి అది అంటున్నా? కాదు సార్, ఉన్న స్థలం సార్. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా మీ దగ్గర? నివాసం ఉండే స్థలం అండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా అండి మీ దగ్గర అంటున్నా? పన్ను కూడా కట్టుకుంటున్నాను సార్, ట్యాక్స్ కూడా నేను కట్టుకుంటున్నాను. మిమ్మల్ని దేని బేస్ మీద మిమ్మల్ని జైల్లో పెట్టించారు? అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి, నేను కట్టుకుంటున్నాను. మ్యూట్ పెట్టమని ఫస్ట్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీని మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నేను టీవీ బయటకు వచ్చానండి, కాస్త బయట ట్రాఫిక్ ఉండడం వల్ల కాస్త డిస్టర్బెన్స్ ఉంది. అంటే దేని కారణంగా మిమ్మల్ని జైల్లో పెట్టించడం జరిగిందని అడుగుతున్నానండి. వాళ్ళు అధికారుల పనులకు అడ్డుపడ్డామని పెట్టారండి. వాస్తవంగా వాళ్లే తప్పులు చేశారండి. ఒక గ్రామ సర్పంచ్ సంతకాన్ని షూటింగ్ చేసి చెప్పండి తీర్మానం పనులకు అడ్డుపడ్డామని పెట్టారు. ఫోర్జరీ సంతకాల కోసమా? అవునండి, ఫోర్జరీ చేసి అదే కొనసాగిస్తున్నారు. మరి తప్పులు చేసిన వాళ్ళు తప్పులు కేసులు పెడుతుంటే కోర్టులోనూ నెంబర్ ఇస్తూ కరెక్ట్ గా ఉండే వాళ్ళకు నెంబర్ ఇవ్వట్లేదు. నేను మీ మీద కేసు, ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారు, మీ మీద కేసు పెట్టినప్పుడు నన్ను కొట్టి నా మీద కేసు పెడితే కేసుకి నెంబర్ ఇచ్చారు, కోర్టులో పిలవకుండా వాయిదాలు వేస్తున్నారు. మీ మీద కేసు పెట్టినప్పుడు మీరు ఒక లాయర్ని పెట్టుకున్నారా అండి? పెట్టుకుంటే చేయలేదండి, ఆయన వాదించాల. అప్పుడు నా కేసు నేను వాదించుకున్నానండి. అది మీ లాయర్ తప్పండి. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీది కరెక్ట్గా ఉన్నాయా లేదా తప్పెవరిది అని నిరూపించాల్సిన బాధ్యత మీ లాయర్కి ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే ముందే ఒక మంచి లాయర్ని ఎంచుకోవాలి. ఓకేనండి. సార్ పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు, ఒక క్వశ్చన్ అండి, మీ మీద కేసులు పెట్టినన్నారు కదా, అన్ని క్రిమినల్ కేసెసా? కట్ అయిపోయినట్టున్నారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చండి. అయితే మాలతి గారు, ఇప్పుడు మ్యూటేషన్ బేసికల్లీ ఆయన క్వశ్చన్కి ఐ వాంట్ టు ఆన్సర్ ఇట్. ఏంటంటే ఇప్పుడు క్రిమినల్ కేసెస్ కనుక ఫైల్ ఉంటే ఇప్పుడు సివిల్ మ్యాటర్,
సివిల్ మ్యాటర్లో ఏదన్నా కొట్టడాలు ఏదైనా సరే క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేస్తే క్రిమినల్ కేసెస్ అవుతాయి. సో మేబీ ఆయన మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ అయి ఉంటాయి. బట్ దెన్ సివిల్ సూట్స్ ఏమన్నా ఉండే ఒకవేళ ఈయనకి ఆయన ఇప్పుడు ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆ పర్సన్ కాలర్ ఉన్నారో ఆ కాలర్కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండుంటే ఆ డాక్యుమెంట్స్ అంతా పట్టుకొని వెళ్ళి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఒకవేళ వీళ్ళ ప్రాపర్టీ వేరే కబ్జా పెట్టుకొని వేరే వాళ్ళు కనుకుంటే కోర్టులో వెళ్ళి రికవరీ ఆఫ్ పొజిషన్ వెయ్యాలి. ఆ రికవరీ పొజిషన్ ఏంటంటే నాది ప్రాపర్టీ, సో నా డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి, నేను ఇందులో కానీ అయినా కూడా నన్ను వెళ్ళగొట్టేసి నా పొజిషన్ తీసుకున్నారని చెప్పేసి నా పొజిషన్ నాకు కావాలని చెప్పేసి ఒక రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్ వేసుకోవచ్చు. లేదు పొజిషన్లో వీళ్ళే ఉన్నారు బట్ దెన్ ప్రాపర్టీ మీద వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే మాత్రం ఏంటంటే ఇప్పుడు ఇల్లీగల్ ఎంక్రోచ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే ఉందో అది వెయ్యాలి. డిక్లరేషన్ సూట్స్ వేసుకోవాలి టైటిల్కి దానికి. అంటే ఆయన నాకు క్వశ్చన్ క్లియర్ అర్థం కాలేదు కాబట్టి ఉన్న సొల్యూషన్స్ అన్నీ ఇస్తున్నాను. సో క్రిమినల్ కేసు ఏదైతే ఉందో ఆ క్రిమినల్ కేసు మీరు కనుక కొట్టి ఉండకపోతే క్రిమినల్గా ఏది ఉండకపోతే మీ కేసు కొట్టేస్తారు. సో సివిల్ సూట్ వేరు క్రిమినల్ సూట్ వేరు. సో ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ కోర్టులో కేసు వేసుకోవాల్సిందే. సో సార్ వేసుకున్నారో లేదో మనకు తెలియలేదు, చూద్దాం. అయితే మరొక కాలర్ ఉన్నాడండి, అప్పయ్య దాస్ గారు వరంగల్ నుంచి. అప్పయ్య దాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సమస్య ఏంటండి? నేను 2014లో హనుమకొండలో ఒక ల్యాండ్ తీసుకున్నాను సార్. ఆ ల్యాండ్ తీసుకునేటప్పటికి ఏ రాసిన ఒక ఆయన బకియా వీర్ అని మా మీద కేసు వేశాడు. ఏమని? ఇది సర్వే నెంబర్లు 219, 220 దాని మీద డిస్ట్రిబ్యూట్ మీద ఆయన మా మీద కేసు వేసింది. ఆయన మాది 19, ఆయన 20 వేసినాక ఆయన కొట్లు పోతే మళ్ళీ ఏరియా వాళ్ళు ఒకళ్ళు అదే జాగా మాదని వచ్చారు మా మీద మళ్ళీ కేసు వేశారు వాళ్ళు. సివిల్ సూట్ హనుమకొండలో సివిల్ సూట్ వేసినప్పుడు వాళ్ళ భూమి ఎంత ఉన్నది 320లా వాళ్ళు ఎప్పుడా మీరు ఇదంతా కూడా మేము కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు సబ్మిట్ చేస్తే ఆ కోర్టు వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు, అట్లా ఆగిపోయింది. అది కోర్టులో ఉన్నది, పెండింగ్ ఉన్నది ఆ కేసు. ఒక కేసు మాది వాళ్ళు వేసిన కేసు, మేము వేసిన కేసు కాదు. మాకు ఫస్ట్ అతని మీద ఇండిక్షన్ ఆర్డర్ వచ్చింది, మేము వీళ్ళ మీద ఉన్నాము. సెకండ్ వాళ్ళు ఏరే ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని అద్దులు చక్కగా లేకుండా భూమి చక్కగా లేకుండా కొలతలు లేకుండా ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకుని వచ్చేవాళ్ళు మళ్ళీ మా మీద షూట్ వేశారు. ఆ షూట్ కి మేము అన్ని సమాధానాలు ఇచ్చినాము. వాళ్ళ భూమి అమ్ముడుపోయిన డాక్యుమెంట్లు అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసినాం. ఎవరెవరు అమ్ముడు, ఎవరికి అమ్మిర్రు, ఎంత అమ్మిర్రు అంతా కూడా సబ్మిట్ చేసినాం. ఆ కేసు అట్లా ఉండగా వాళ్ళు ఏరే వాళ్ళకి అమ్ముతా ఉన్నారు, అమ్మి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2016లో మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు పోతే హైకోర్టు వారు దాన్ని ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టొద్దు, అమ్మొద్దని కూడా ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే అమ్ముతున్న పర్సన్ వాళ్ళ పేర్లతో సహా ఇంక్లూడ్ చేసి ఇచ్చింది. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కొంతమందికి అమ్ముతారు. ఒక 7-8 మందికి అమ్మారు. వాళ్ళు మున్సిపాలిటీలో పోయి పర్మిషన్లు తెచ్చుకుంటా ఉన్నారు ఏది ఇల్లు కట్టుకోవడానికి. ఈ పర్మిషన్లు తెచ్చుకోవడానికి మేము 2015లోనే మున్సిపాలిటీకి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఇచ్చాము. ఈ పలానా సర్వే నెంబర్ల కేసు ఉంది, ఇది కోర్టులో కేసు నడుస్తుంది, రిజిస్ట్రేషన్ చేయొద్దు, మీ పర్మిషన్ లేదని కూడా చెప్పాము. ఆ చెప్పిన దాన్ని అట్లా ఉంచి వాళ్ళు అట్లా పర్మిషన్లు ఇస్తే మళ్ళీ మేము హైకోర్టు డైరెక్షన్ పోయి ఎవరైతే పర్మిషన్లు తెచ్చుకున్నారో వాళ్ళందరూ క్యాన్సిల్ చేశాం. ఈ క్యాన్సిల్ చేసిన దాన్ని వాళ్ళు జీపే చేసినప్పుడు బతికుండగానే మనుషులు 3 జీపే చేశారు మేడం. ఫస్ట్ నేను అనుకున్నాం, నేను ఒకరికి జీపే ఇచ్చిన, మళ్ళా నేను ఇంకోసారి ఇంకోళ్ళు జీపే ఇచ్చిన. నేను ఇచ్చిన ఆయన బతికే ఉన్నాడు, తీసుకున్న ఆయన బతికే ఉన్నాడు. అది మళ్ళీ అట్లా ఇవ్వచ్చా మేడం 3 జీపేల వాళ్ళు? జీపీ అంటే బతుకున్న వాళ్ళే ఇచ్చుకుంటారండి, చనిపోయిన వాళ్ళ కాదు. జీపీ ఓన్లీ బతుకున్న వాళ్ళకే ఇస్తారు. పర్సన్ జీపే ఇస్తాను, అతను క్యాన్సిల్ కాకుండా మళ్ళీ ఇంకోళ్ళకి క్యాన్సిల్ కాకుండా ఇవ్వడానికి ఉండదు. ఎవరైతే ఇచ్చిండ్రో జీపే ఫస్ట్ అది వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఒక జీపే 1 ఎకరం ఇచ్చినా అనుకున్నాం, లేదా ఒక 50 గుంటలు 50 గజాలు 100 గజాలు నేను ఇచ్చిన, అతను కొంత భూమి అమ్మిండు అనుకున్నాం. ఇంకో పర్సన్కి ఇచ్చాడు, అతను క్యాన్సిల్ చేసుకోవాలిగా. నేను అట్లా క్యాన్సిల్ చేసుకోవడం వాళ్ళు అట్లా నడుపుతారు. ఇప్పుడు వాళ్ళ మున్సిపాలిటీ నుంచి కమిషనర్ కి లెటర్ పెట్టించి అన్ని ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో క్యాన్సిల్ చేసినాం మేడం. వాళ్ళు సర్వే చేసుకోవాలని వరంగల్ సివిల్ కోర్టులో వేశారు దావా వేస్తే జడ్జి గారు ఏమన్నారంటే, బాబు మీ భూమి లేదనేది ఇక్కడ తెలుస్తుంది, మీకు అసలు సర్వే ఎక్కడ పెడతాం, మీకు సర్వేకి మేము యాక్సెప్ట్ చేయం, మీది అని కొట్టి వేసింది.
ఎవరికి వీళ్ళు ఎవరైనా పోలీసు సార్ వాళ్ళు కేసు మేనేజ్ చేసుకుని ఒక సిఏ గారు ఎక్కడ ఏమంటారు ఫస్ట్ నువ్వు గొలిపించుకోరాదా అంటాడు. ఇదంతా భూమి అంతా వచ్చేసి మనకి హౌస్ పర్పస్ ప్లాట్లకు వచ్చేసింది మేడం. ఇప్పుడు సర్వే పెట్టమంటే ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది. దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి మేము? మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అమ్మిన వాళ్ళు అసలు ఫస్ట్ మౌలేరు అంటే ఆయన తప్పు చేసిన ఆయన తమిళేరు, ఆయనే ఎట్లా ఉన్నదో డాక్యుమెంట్లు చూపెట్టట్లేదు. ఇంత భూమి అని ఎక్కించుకుండు 90 ఒక ముస్లిం వాళ్ళ భూమి 66లోనే ఎక్కించుకున్నాడు. 83లో ఎక్కించుకున్న భూమి ఏమో ఆయన గుంటల గదాల లెక్క ఎక్కించుకున్నాడు ఆయన పేరు మీద. అదే రోజు మళ్ళీ వాళ్ళ కొడుకుల పేరు మీద ఎక్కించిండు, గుంటలలో ఎక్కించిండు. అంటే 69 గజాల చిల్లర అంటే 6,900 గజాల చిల్లరే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాడు మేడం ఆయన. అది గుంటల లెక్క చేస్తే 1 ఎకరా 17 గుంటలు వస్తుంది. మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు ఆయన గుంటల్లో తీసుకున్నాడు 1 ఎకరా 35 గుంటలు తీసుకున్నాడు. అంటే ఇక్కడనే తప్పు చేసిండు. అసలు ఆయనకి భూమి ఎట్లా వచ్చిందో చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద వాళ్ళు సర్వే నెంబర్ డిఫేస్ అని కొంత పొలిటికల్ ఉపయోగించి ఇది ఆర్టీఐలు అడగలేదా ఎట్లా వచ్చిందని? ఆర్టీఐ వేసి అడగలేదు ఎట్లా వచ్చిందని? అది అడుగుదామని వేసాము, ఇంకా అది రిజల్ట్ తీసుకోలేదు. ఆర్టీఐలో ఫస్ట్ వేయండి. ఇంకోటి ఇంత లిటిగేటెడ్ ల్యాండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పొజిషన్లు ఎవరున్నారు ప్రాపర్టీలో? పొజిషన్ ఎవరున్నారు ప్రాపర్టీలో? మేమే ఉన్నాం. మీరున్నట్టు నేను భూపాలపల్లిలో ఉంటాను, వాళ్ళు వరంగల్లో ఉంటారు. ఏదో ఒక రోజు షెడ్ కడతారు, మేము పోయి కూల కొడతాం. ఓకే, పొజిషన్ అయితే మీరు ఉన్నారు క్లియర్గా. ఉన్నాం. అయితే మీరు ఇప్పుడు ఇది ఇంత లిటిగేషన్ ఉంది కాబట్టి అసలు ఆ ప్రాపర్టీ సర్వే నెంబర్ ఏదైతే ఉందో బ్లాక్ లిస్ట్ లో ఉందా నార్మల్గా ఉందా? నార్మల్ ఉంది మేడం. ఫస్ట్ ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టియండి, రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగుతాయి. ఇది మొత్తం పేచి తేలేదాకా కూడా ఆ బ్లాక్ లిస్టులు ఉంటాయి, ప్రాహిబిటెడ్ లిస్టులు ఉంటాయి. ఏంటంటే ఇంకా ఫర్దర్ లిటిగేషన్ కాకుండా ఫర్దర్ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్స్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే మీరు అన్నట్టు 7-8 రిజిస్ట్రేషన్స్ అవ్వడం టూ మచ్. ఏదో 1, 2, 3 విన్నాను కానీ 7-8 అయితే ఫస్ట్ టైం వింటున్నా. సో ఫస్ట్ అది ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టించండి ఫర్దర్ రిజిస్ట్రేషన్స్కి అవ్వకుండా. అండ్ ఈ మొత్తం డిస్ప్యూట్ అంతా తేలేదాకా కూడా అది ఇంకా ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ కాకుండా ఇంకా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో వేరే వాళ్ళ పేరు మీద మార్చకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఫస్ట్ పెట్టివ్వండి. ఎంఆర్ఓకి అప్లై చేసి ఎంఆర్ఓనే ఫస్ట్ ఇప్పుడు మీరు వెళ్ళి ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇట్లా ఇష్యూ ఉందని చెప్పేసి. సో ఎంఆర్ఓ తనని తానే ఇది ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ డిస్ప్యూట్ లిటిగేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ప్రాహిబిటెడ్ లిస్ట్ రావాలి. లేదా ఒకవేళ రావట్లేదంటే మీరు ఈవెన్ హైకోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈజ్ టూ కాంప్లికేటెడ్. మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ అంతా ఫస్ట్ వెళ్ళి సివిల్ సూట్ ఏదైతే ఉందో ఏవైతే ఉన్నాయో మీ తర్వాత అయినా అన్ని సేల్ డేట్స్ కూడా క్యాన్సిలేషన్స్కి అడగండి. సో ఏవైతే సేల్ డేట్స్ ఉన్నాయో ఆ సేల్ డేట్స్ అన్నీ కూడా మీరు ఒక సర్టిఫైడ్ కాపీస్ తీపియండి ఫస్ట్. అంటే మీ తర్వాత ఎన్ని ఉన్నాయో ఏవైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో మీకు తెలిసినంత మటుకు ఏ సేల్ డీడ్స్ అయితే మీరు క్యాన్సిలేషన్ అడుగుదాం అనుకుంటారో వాటి అన్నిటికీ సర్టిఫైడ్ కాపీస్ అంతా తీపిచ్చి ఆ సర్టిఫైడ్ కాపీస్ అంతా ఫేక్ ఫ్రాడ్ అని చెప్పేసి సివిల్ సూట్లో వేయండి. అవన్నిటికీ క్యాన్సిలేషన్ అడగండి. అండ్ దాంతోపాటు ఫోర్జరీ చేస్తున్నా అని కూడా అన్నారు. సో ఫోర్జరీ చేసినప్పుడు క్రిమినల్ కేసు వేసిండ్రా లేదా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు ఫోర్జరీ జరిగిందని, కానీ కామ్గా ఉంటే మాత్రం మీ సివిల్ సూట్ కూడా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఒకసారి ఫోర్జరీ జరిగిందంటే కామ్గా ఉండద్దు, ఎందుకంటే అది అంతా క్రిమినల్ నేచర్. ఫోర్జరీ అనేది సివిల్ మ్యాటర్ కాదు, ఫోర్జరీ అనేది క్రిమినల్ మ్యాటర్. సో క్రిమినల్ మ్యాటర్కి ఏం చేయాలి, సివిల్ సూట్ కాదు, దానికి కంపల్సరీ క్రిమినల్ కేసు పెట్టాలి. మీరు కనుక క్రిమినల్ కేసు పెట్టకపోతే సివిల్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఇది కన్సిడర్ చేయరు. ఫోర్జరీ నాకేం పని అంటారు కోర్టులో. మీరు క్రిమినల్ కేసు పెడితే ఆ క్రిమినల్ కేసుని కన్సిడర్ చేస్తుంది సివిల్ కోర్టు. అర్థమైంది కదా? సివిల్ కోర్టులో అప్పుడు ఫోర్జరీ జరిగిందని చెప్పేసి దాని జరిగిన ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్లో ఫోర్జరీ అని తెలిసినప్పుడు, ఫోర్జరీ అని క్లియర్గా అర్థమైనప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే సివిల్ కోర్టులో వాళ్ళందరినీ ఫోర్జరీ అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. సో క్రిమినల్ కేసు కంపల్సరీ సివిల్ సూట్ కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫోర్జరీ జరిగితే కామ్ కూర్చుంటారు, సివిల్ సూట్ కదా సివిల్ సూట్లు వేసుకుందాం కోర్టులు తెలుసుకుందాం అన్నట్టు ఉంటారు. కాదు, పోలీస్ కేసు పెట్టాల్సిందే. అప్పుడే మీకు ఈ కేసుకి అదొక యాడ్ ఆన్ అవుతుంది, ఒక అడిషనల్గా యూజ్ అవుతుంది. ఎస్. అయితే మేడం ఇందాక బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూశాను. ఈ మధ్యకాలంలో మనం గత 2 రోజులుగా బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంలో మనం చేస్తూ ఉన్నాం. వీడికి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి వాటి పరిణామాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మనం చేస్తూ ఉన్నాం. బట్ ఈరోజు అందిన తాజా వార్త ఏంటంటే మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డారు అని చెప్పేసి 1 కేజీ డ్రగ్స్ దొరికింది.
అండ్ 45 grams ఆఫ్ ఓజీ వీడ్ దొరకడం జరిగింది. అండ్ ఇదంతా దొరకడానికి గల కారణం ఒక రెస్టారెంట్ ఓనర్ అవ్వడం అండ్ అక్కడ 50 మెంబర్స్కి పాజిటివ్ రావడం, అంటే స్టూడెంట్స్కి 50 మంది స్టూడెంట్స్కి గంజాయి పాజిటివ్ రావడం అనేది నిజంగా ఒక ఎలా చెప్పాలంటే ఒక బాధాకరమైన విషయం ఇది. అండ్ ఒక 4 అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. సో ఎలా చూడొచ్చు, ఈ పరిణామాలు ఎలా ఉంటాయి, యూనివర్సిటీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అక్కడ పట్టుబడ్డ స్టూడెంట్స్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఢిల్లీ నుంచి ఆ డ్రగ్స్ తెప్పిస్తున్నారు అనే ఒక కథనం అయితే వినిపిస్తుంది. ఒకవేళ నిజంగానే అది జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఇందులో కొన్ని యాక్ట్స్ ఏముంటాయి, వాళ్ళకి పడే శిక్షలు ఎలా ఉంటాయి మేడం? సో ఒకవేళ స్టూడెంట్స్ దగ్గర పర్సనల్ యూస్కి కనుక ఒకవేళ డ్రగ్ దొరికి ఉంటుంది, ఓజీనా లేకపోతే గంజాయి వాట్ ఎవర్, అంటే మెటీరియల్తో పని కాకుండా వెయిట్ చూస్తారు. ఒకవేళ పర్సనల్ యూజ్ అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర పర్సనల్ యూస్కి కనుక డ్రగ్స్ దొరికి ఉంటే మాత్రం ఎన్డీపీఎస్ యాక్ట్ అప్లై అవుతుంది, సెక్షన్ 27 అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటి, అండ్ ఆల్సో కాలేజ్ ప్రెమైసెస్లో జరిగింది కాబట్టి మళ్ళీ సెక్షన్ 25 కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎందుకంటే ప్రెమైసెస్ యూజ్ చేసుకొని, ఇప్పుడు అవుట్ సైడ్ కాలేజ్ బయట తీసుకుంటే డ్రగ్స్ ఒకలాగా, కాలేజ్ ప్రెమైసెస్లో తీసుకుంటే ఒకలాగా కన్సిడర్ చేసి ఎక్స్ట్రా సెక్షన్స్ కూడా అప్లై అవుతాయి. ఇక్కడ మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సిందంటే ఎవరు అమ్ముతున్నారు, హూ ఆర్ ద వెండర్స్. సో వెండర్స్కి పడే శిక్షలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి 1 year దాకా శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ స్టూడెంట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ స్టూడెంట్స్ లైఫ్. మీరు ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ దొరికిందని చెప్తున్నారు, బట్ ఐ బెట్ ఆన్ దిస్, హైదరాబాద్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను పేరు చెప్పదలుచుకోలేదు, నేను టీఫేమ్ అయితే నాకు తెలుసు, సో అది నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, బట్ హైదరాబాద్లో ఎన్ని పేరు మోసిన పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయో ఐ బెట్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఈ డ్రగ్ కల్చర్ అనేది వెరీ కామన్గా జరుగుతున్న ఏమంటారు కాన్సెప్ట్ ఇది. హైదరాబాద్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నట్టున్నారు. యా, బికాస్ దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీ బయట పడ్డది, మిగతా యూనివర్సిటీని పేరు చెప్పా, బట్ మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి ప్రతి ఒక్క యూనివర్సిటీలో డ్రగ్ కల్చర్ ఈజ్ దేర్, ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. ఎందుకంటే ఈ వెండర్స్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అమాయకమైన స్టూడెంట్స్ని. సో అట్లాంటి పేరెంట్స్ భయపడని చెప్పట్లేదు, బట్ పేరెంట్స్ ఏంటంటే చూసుకోవాలి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా అని పేరెంట్స్ చూసుకుంటుండాలి. బట్ మహేంద్ర యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీ నేను ఏదో చెప్పబోతున్నానో అవన్నీ కూడా రెసిడెన్షియల్ అవ్వడం వల్ల కొంతమంది పేరెంట్స్ తెలిసే అవకాశం లేదు. సో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, నో డ్రగ్స్ అని చెప్పండి. కాలేజ్లో కూడా స్టిక్కర్స్ అన్ని పెడుతుంటారు, సే నో టు డ్రగ్స్ అవన్నీ చెప్తుంటారు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ని గట్టిగా పనిష్మెంట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళ కెరియర్ వాళ్ళ ఫ్యూచర్ అంతా దెబ్బతింటుంది. కాబట్టి కాలేజ్ మేనేజ్మెంట్ కొంచెం ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని డ్రగ్స్ అవేర్నెస్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్, డ్రగ్స్ వల్ల అయ్యే నష్టాలు గురించి స్టూడెంట్స్ని అందరినీ కూర్చోబెట్టుకొని అన్నిటికీ సెమినార్ కండక్ట్ చేసినట్టు దీన్ని కూడా సెమినార్ కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల అయ్యే నష్టాలు ఏంటి అనేది అవేర్నెస్ పెంచాలి. అప్పుడు స్టూడెంట్స్ కొంచెం రిలైజ్ అవుతుంది, ఎందుకంటే చాలా టెండర్ ఏజ్లో ఉంటారు, చిన్న ఏజ్లో ఉంటారు, వాళ్ళకి డ్రగ్స్ అంటే ఏంటో కూడా తెలియదు, ఏదో మత్తు వస్తుంది బాగుందని ఎంజాయ్ చేస్తుంటారు, ఫన్ కోసం ఎంజాయ్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఈ అవేర్నెస్ తీసుకొస్తే మేబీ చేంజెస్ ఉంటాయి. సేమ్ టైం పేరెంట్స్ బీ అవేర్, మీ పిల్లలు ఏం చేస్తున్నారని చూసుకుంటుండండి, మేబీ కొంచెమైనా వర్కౌట్ అవుతుంది. దీన్ని అరికట్టడం ఎలా అంటారు మేడం? పోలీసుల పాత్ర కావచ్చు, లేకపోతే పోలీసులు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. ఐ విల్ నాట్ ఇన్సల్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ వెల్, ఎందుకంటే డ్రగ్స్ అనే విషయంలో దే ఆర్ టేకింగ్ సీరియస్ యాక్షన్. సో వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను కమెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఎంతని ఎక్కడో కార్నర్స్లో జరిగేది వాళ్ళకి ఎలా తెలియదు కదా, ఇట్లా ఏదో ఒక లీడ్ దొరకబట్టి పట్టుకుంటున్నారు. మహేంద్ర యూనివర్సిటీ అంటే చాలా పెద్ద యూనివర్సిటీ, సో దాని మీద ఈ కేసు అయింది అంటే కొంచెం అంటే బయట పడ్డారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇట్లానే వీళ్ళు కనుక తనిఖీలు చేసుకుంటే పోతే అన్ని యూనివర్సిటీలు దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మిగతా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో ఈ న్యూస్ చూసి భయపడాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా ఎంత స్ట్రిక్ట్ అయితే చాలా మటు తగ్గిపోయింది, 100లో మొత్తం పోయిందని అనను, బట్ 50% అయితే జనాలు భయపడైతే తగ్గించుంటారు కదా బెట్టింగ్స్ అదంతా. ఇది కూడా అంతే, ఒక కేసు బయటకు వచ్చింది, స్టూడెంట్స్ ఇట్లా దొరికినారు అంటే మిగతా వాళ్ళు భయపడతారు. అండ్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని రస్టికేట్ చేసిండ్రు, కాలేజ్ నుంచి బయట తీసేసిండ్రు, ఇట్లాంటి న్యూస్లు బయట కనుక చెప్తే మిగతా స్టూడెంట్స్ దాన్ని జోలిపోకుండా ఉంటారు. అంటే ఇట్లాంటి అవేర్నెస్ పెంచాలి. సో ఈ న్యూస్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసి వైరల్ అయితే జెన్జీస్ మెయిన్గా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెన్జీస్, జస్ట్ బీ అవే ఫ్రమ్ ద డ్రగ్స్ మిమ్మల్ని నాశనం చేసి పెడితే తప్ప మీకు ఎలాంటి యూజ్ చేయదు. ఫర్ టైం బీయింగ్ కొంచెం సేపటి వరకు, ఒక టెంపరీ పీరియడ్ వరకు మేబీ మీకు ఒక ఫన్, ఒక బజ్ ఇస్తుంది, బట్ తర్వాత మీ హెల్త్ నాశనం, ఫ్యూచర్ నాశనం, కెరియర్ నాశనం. ఎందుకంటే మైండ్ సరిగ్గా పనిచేయదు. ఆ డ్రగ్స్ వల్ల అయ్యే నష్టం తప్ప లాభం ఏమీ లేదు. చదువుకున్న టైంలో చదువుకోవాలి, ఏ చేయాల్సిన టైంలో చేయాలి. సో ఈవెన్ ఫన్ కోసం కూడా మీ ఫ్రెండో ఎవరో ఇది అలవాటు చేస్తున్నారంటే సే నో డైరెక్ట్లీ.
అండ్ ఎవరైతే వెండర్స్ ఉన్నారో అమ్మడానికి ట్రై చేస్తున్నారో ఈ బిజినెస్ పెంచడానికి వాళ్ళందరూ దూరం ఉండండి. వాళ్ళందరినీ వీళ్ళు పోలీసులు కనుక వాళ్ళని కరెక్ట్గా పట్టుకుంటే ఐ మీన్ అరెస్ట్ చేస్తే ఇది ఆగిపోతుంది. ఎవ్రీబడి షుడ్ వర్క్ టుగెదర్. సో అప్పుడే ఇలాంటివి అవుతాయి. అమీర్పేటలో కూడా కొన్ని కాఫీ షాపులు, టీ షాపులకు సంబంధించి కూడా ఒక ఫేమస్ టీ షాపు, దాని పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, అందులో కూడా డ్రగ్స్ ఇస్తారు అనే ఒక అపోహ అయితే ఉంది. ఎందుకు ఒక స్వీట్ షాప్ లో ఈవెన్ స్వీట్స్లలో డ్రగ్స్ కలుపుతున్నారు. ఏంటంటే ఒకసారి తిన్నారు అంటే అడిక్ట్ అయిపోతారు, ఇంకా అదే స్వీట్ హౌస్ లో. అంటే ఇదంతా బిజినెస్ ట్రిక్స్. బట్ దాన్ని కంట్రోల్ చేయడం వెరీ కష్టం కదా, చాలా కష్టం. బట్ ఎవరైనా సరే డౌట్ వచ్చిందంటే కంప్లైంట్ పెట్టండి. నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, 100 కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేయడం తప్పేం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ వాళ్ళకి చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటుంది. సో దిస్ ఈజ్ ద వే. అండ్ దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్, ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్ రేపు మన ఇండియాకి ఏమంటారు నెక్స్ట్ వాళ్ళే కదా చేయాల్సింది ఏదైనా. వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్ మన ఇండియాకి. అండ్ మన కంట్రీ మొత్తం డెవలప్మెంట్ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళు ఈ టెండర్ ఏజ్లో ఇట్లా ఖరాబ్ అయిపోయినారు అంటే రేపు ఫ్యూచర్ అంతా నాశనమే కదా. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. ఎట్లాంటి డిఫరెన్సెస్ కనిపించిన బిహేవియర్లో ఎనీవే కనిపెట్టి అట్లీస్ట్ తిట్టకండి, కూర్చోబెట్టి వాళ్ళకి మైండ్ వాష్ చేయండి. ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి. తిట్టడం వల్ల ఎక్కువ అవుతుంది. అండ్ టూ మచ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటే మాత్రం రీహాబ్ వేసేయండి. మరొక కాలర్ అయితే ఉన్నారు, శ్రీనివాస్ చారి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ చారి గారు నమస్కారం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మేడం గారికి నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. మేడం ఒక 2 years బ్యాక్ 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ కొనుక్కున్నాం మేడం మేము. ఓకే. అయితే ఆ 59 సర్వే నెంబర్ లో టోటల్ ల్యాండ్ వచ్చేసి 11 acres 60 గుంట మేడం. ఓకే. అయితే అంతకు ముందు ఆడామే వేరే వాళ్ళకి లంబడి వాళ్ళకి 6 ఎకరాల 20 గుంటలు అమ్మింది మేడం. తర్వాత నేను 2 years బ్యాక్ 2 ఎకరాల 10 గుంటలు తీసుకున్నాను. అయితే తను చూపించిన ల్యాండ్ కు నేను వెళ్తున్నాను, పోలీసు అయితే వస్తున్నాను, వాళ్ళు పీకేస్తున్నారు మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము పోలీసు వేసుకుంటున్నాము సరిహద్దుల కోసము. ఇప్పుడు నాకు అమ్మినామే చూపించింది అని. వాళ్ళు వీళ్ళు అమ్మడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పోలీసు వేసి రావడము, 4-5 సార్లు వాళ్ళు వీక్ వేయడము అలా జరుగుతుంది మేడం. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారా? అబ్జెక్ట్ చేస్తున్నారు మేడం. అంటే వాళ్ళకి ఏంటి అథారిటీ? ఐ మీన్ వాళ్ళు ఏ పొజిషన్ తో చేస్తున్నారు ఈ పని? వాళ్ళది ఏమైనా ప్రాపర్టీ ఉందా? ప్రాపర్టీ ఏం లేదు. వాళ్ళు ఇది 59 సర్వే నెంబర్ లో 11 ఎకరాల 6 గుంటలు టోటల్ ఒకటే పెద్ద సర్వే నెంబర్ మేడం. వాళ్ళకి నాకు అమ్మిన ఆమెనే 30 సంవత్సరాల బ్యాక్ 6 ఎకరాల 10 గుంటలు అమ్మింది వాళ్ళకి. ఓకే. ఇంకా మిగతా 4 ఎకరాల చిల్లర ఉంటది కదా తినకు మేడం, అందులో నుంచి 2 ఎకరాల 10 గుంటలు నాకు అమ్మింది. అది ఓకే, అర్థమైందండి. ఇది ఎవరైతే ఉన్నారో మీ ప్రాపర్టీలకు ఎంక్రోచ్ అయ్యి మిమ్మల్ని సతాయిస్తున్నారో వాళ్ళకు కూడా అమ్మి ఉన్నారు అంతేనా? వాళ్ళు కూడా కొనుక్కున్నారు మీతో పాటు? కొనుక్కున్నారు. వాళ్ళు సాగులో 30 ఎకరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకేం సంబంధం లేని ల్యాండ్ ఇది. పక్క పొంట ఉంటది కదా ఇప్పుడు మేడం సైడ్ ది. ఓకే. వాళ్ళు లంబాడాసా? లంబాడాసు. ఓకే. వాళ్ళు మేము కూన్లు వాడుతున్నాము, వాళ్ళు తీసేసి వస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం మరి? వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు జబర్దస్తి మీ మీద ఇల్లీగల్ గా వచ్చి క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసి మీ ప్రాపర్టీలకు వచ్చి మిమ్మల్ని కొట్టడమో తిట్టడమో చేస్తే ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టండి. అలాంటిది ఏమీ లేకపోతే సర్వేకి అప్లై చేయండి ఫస్ట్. ఓకే మేడం. సర్వేకి అప్లై చేస్తే ఏంటంటే మీకు తెలుసు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్వేయర్కి అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ తెలుసు కదా. సో వెళ్ళి సర్వేకి అప్లై చేయండి. సర్వేకి అప్లై చేస్తే ఏంటంటే సర్వేయరే వచ్చి అక్కడ కూర్చొని, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక సర్వేయర్ ఉంటాడు. మీరు ఎవరైతే అంటున్నారో ఎంక్రోచ్ చేసుకున్నారో వాళ్ళని పిలిపించి 4 మూలలు సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అందరిని పిలిపిస్తారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తారు. వాళ్ళందరూ వస్తారు, మీరు కూడా ఉంటారు. అందరి సమక్షంలో మీకు సర్వే చేసి మీకు అదేంటి పునాది రాళ్ళు పాతి ఇస్తారు. మీకు ఇచ్చేస్తారు. మీ బౌండరీస్ ఎక్కడి వరకు ఉందో మీకు ఇస్తారు. అప్పుడు మీరు ఫెన్స్ వేసుకోండి. మేడం నేను సర్వేకు 2 సార్లు కట్టాను మండల్ లెవెల్లో. కట్టాను. ఆ మండల్ సర్వే వచ్చిండు. తను వచ్చిండు కానీ ఏదైతే ఖాళీ ఉన్నదో అదే మిషన్ తీసుకొచ్చి రౌండ్ చేసేసిండు, చూపించిండు, వెళ్ళిపోయిండు అంతే. అతను ఏం చేయట్లేదు మండల్ సర్వేయర్. అంటే మీది మీకు చూపించిండా లేకపోతే తప్పుగా చూపించిండా?
మాది మాకని కాదు, ఇక ఏదైతే ఖాళీ జాగా నాకు అమ్మిందో ఎవరైతే పొజిషన్ లో ఉండి నాకు అమ్మిందో మేడం, అదే దాన్నే సర్వే 2 ఎకరాల 10 గుంటలు తిప్పేసిండు మిషన్, ఇగో ఇది అన్నాడు, వాళ్ళు అమ్మడు వాళ్ళు ఆదేశం చేసిండ్రు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఇక మళ్ళీ మొత్తం అయితే టోటల్ నెంబర్ కొలవలేదు 59. అయితే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం, మాది నిర్మల్ టౌన్ ఉంది మేడం. ఓకేనండి, సరే మీరు ఒక పని చేయొచ్చండి. మీరు ఏం చేయండి అంటే మేడం ఒక సివిల్ సూట్ వేయండి. ఓకే, సివిల్ ఆ. సూట్ లో కోర్టు ద్వారా సర్వే అడగండి. ఓకే మేడం. వీళ్ళు ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, డైరెక్ట్ ఎంక్రోచ్ అని అనకండి, ట్రై చేస్తున్నారని మాత్రం చెప్పి ఇంజంక్షన్ తీసుకోండి, నాట్ ఇంటర్ఫియర్. ఓకే మేడం. నాట్ ఇంటర్ఫియర్ ఇంజంక్షన్ సూట్ వేస్తే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్ఫియర్ కాకుండా మీకు పర్మనెంట్ ఇంజంక్షన్ ఒకటి వస్తుంది. ఆ ఇంజంక్షన్లో ఒక ఐఏ వేయండి. ఐఏ ఏం వేయండి అంటే ఇది సర్వే అడగండి కోర్ట్ త్రూ. సో దానివల్ల ఏంటంటే మీకు సర్వే జరిగి మీకు ఆ సర్వే రాళ్ళు పాతడం అదంతా జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జోలికి రారు, వాళ్ళు మీకు ఇంటర్ఫియర్ కారు, అండ్ మీకు పర్మనెంట్ ఇంజంక్షన్ ఉంటే మీ ప్రాపర్టీ ఫుల్లీ సెక్యూర్డ్ అయిపోతుంది ఫ్యూచర్లో కూడా. మా టీం మీకు కాల్ చేస్తుంది. ఎస్, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి శ్రీనివాసాచారి గారు. అయితే మేడం ఎస్, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి 6 తర్వాత, వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? ఎస్. అయితే మాలతి గారు, ఇప్పుడు మ్యూటేషన్ క్యాన్సిలేషన్ అని మనం వింటూ ఉంటాం. అసలు ఆ క్యాన్సిలేషన్ అనేది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది? దానికి ఏమైనా లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే? ఒకవేళ ఇప్పుడు మ్యూటేషన్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దొంగ డాక్యుమెంట్స్ పెట్టిండ్రు, ఫ్రాడ్ చేసిండ్రు, ఫోర్జరీ చేసిండ్రు, వాళ్ళది ప్రాపర్టీ కాదు కానీ వాళ్ళది ప్రాపర్టీ అని చెప్పడానికి క్రియేట్ చేసిండ్రు డాక్యుమెంట్స్. అట్లాంటిది ఏదో విధంగా ఏదో దొంగ కథలు పడి మొత్తానికైతే ఒకవేళ కనుక వాళ్ళు మ్యూటేషన్ చేయించుకొని ఉంటే ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యూటేషన్ అడగొచ్చు. దానికంటే ముందు కోర్టుకి వెళ్ళాలని లేదు, దానికంటే ముందు మీరు తహసీల్దార్ కూడా అప్లై చేయొచ్చు, కలెక్టర్కి అప్లై చేయొచ్చు, రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, ఇచ్చి ఇట్లా ఇది రాంగ్ జరిగింది ఈ మ్యూటేషన్, ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పొచ్చు. బట్ అల్టిమేట్లీ ఆర్డర్స్ ఇచ్చేది మాత్రం కోర్టే, సివిల్ కోర్టే ఇస్తుంది. సో ఈ సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది, క్యాన్సిల్ చేయించుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. దీని నుంచి ఫైనల్గా ఏం చెప్తారు మేడం, అంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? మ్యూటేషన్ అంటే కంపల్సరీ అండి. నేను ఏం చెప్తున్నానంటే ప్రాపర్టీ కొన్నారు, సపోజ్ ఎవరైనా సరే ప్రాపర్టీ కొనగానే కొనేసినాం కదా, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, నేను సెక్యూర్డ్ అయిపోయినా కదా అని కూర్చోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా లిటిగేట్ చేస్తే ఫస్ట్ చెక్ చేసేది ఎవరు పొజిషన్లో ఉన్నారని చూస్తారు, సెకండ్ చెక్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చూస్తారు, థర్డ్ రిజిస్ట్రేషన్. సో థర్డ్ స్టెప్లో ఉంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, నీకు మంచిగా కూర్చుంటా, నేను సెక్యూర్డ్ అయిపోయినా, నాదే ప్రాపర్టీ, ఎవడు ఏమంటారు అట్లా ఉండదు. మ్యూటేషన్ కంపల్సరీ చేయించుకుంటేనే మీకు ఫర్దర్ అయ్యే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. ఎస్పెషల్లీ బ్యాంక్ లోన్స్ అయినా సరే, క్రాప్ లోన్స్ అయినా సరే, రైతు బంధు అయినా సరే, సబ్సిడీస్ అయినా సరే, ఏదైనా సరే, ఇవన్నీ బెనిఫిట్స్. ఫ్యూచర్లో లిటిగేషన్ కాకుండా ఎవ్వరు కూడా మీ ప్రాపర్టీలు ఎంక్రోచ్ చేయకుండా కోర్టులో ఎలాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో మీరు ప్రూవ్ చేసుకోవాలని పరిస్థితుల్లో ఉంటారు ఒకవేళ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకొని ఉంటాయి. సో ఇలాంటి అన్ని అవాయిడ్ చేయడానికి మ్యూటేషన్ మస్ట్ చూసి చేయించుకోవాలి. చివరిగా కొంతమంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియని సందర్భాలు ఉంటాయి. అంటే గ్రామ సచివాలయం లేదా తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్లో కానీ మ్యూటేషన్లో వాళ్ళ పాత్ర అనేది ఎలా ఉంటుంది మేడం? వాళ్ళది ఏంటంటే ఇదేనండి, మ్యూటేషన్ మీరు అప్లై చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, వెరిఫికేషన్ మాత్రం వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు ఎవరైతే విలేజ్ సెక్రటరీస్ ఉంటారో వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ప్రాపర్టీ ఏదైతే చెప్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్సనల్గా వెళ్ళి తనిఖీ చేస్తారు, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, డాక్యుమెంట్స్ ఇవంతా వెరిఫై చేస్తారు, అన్నీ ఇస్తారు. అల్టిమేట్లీ ఎంఆర్ఓ వీళ్ళందరూ ఏంటంటే ఆర్డర్స్ ఇస్తారు, ఓకే మ్యూటేషన్ అయిపోయింది, మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఎవరి డ్యూటీ వాళ్ళు డివైడ్ అయ్యి ఉంటాయి, దాన్ని బట్టి పనిచేస్తుంది. సో ఊర్లలో వాళ్ళకు కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రాపర్టీ కొన్నారా మ్యూటేషన్, మీ ఎవరైనా చనిపోయినరా వాళ్ళ పేరు నుంచి మీరు మార్పించుకోవడం ఇంపార్టెంట్ మ్యూటేషన్. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ మీ పేరు ఏదైతే ఉంటో చనిపోయినా లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కంపల్సరీ మీ పేరు మీద మార్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మ్యూటేషన్ చేయించుకోండి. ఎస్, ఫైనల్గా థ్యాంక్ యూ మాలతి గారు. మాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉంటారో అనేది, ఎందుకంటే మీరు రాని రోజులు ప్రేక్షకులు చాలా ఆందోళన పడడం జరిగింది. నిన్న కూడా ఒక కాలర్ కాల్ చేసి మాలతి గారు రావట్లేదా అని అడగడం జరిగింది. ఆ కాలర్ నేమ్ బహుశా నాకు గుర్తులేదు. సో నాకు కూడా తెలుసు మీ గురించి చాలా కాల్స్, చాలా మెసేజెస్, చాలామంది మీతో మాట్లాడాలని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది ప్రేక్షకులు. మీ ఫ్రీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మీతో మాట్లాడాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీరు ఓన్లీ కమెంట్స్ రూపంలో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అంటే యూట్యూబ్లో వెళ్ళి ఇప్పుడు బీఆర్కి లీగల్ అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లేపించండి లిస్ట్ అంతా.
ఏమేమి ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ మనవి ఏమేమి ఉన్నాయో అవన్నిట్లో కూడా మీరు వెళ్ళి మీరు మా ప్రతి దానికి అవేర్నెస్ పెంచడానికే ఇప్పుడు ఎలాగైతే మీరు ఇట్లా ఉన్నదో అక్కడ నేను అన్నీ కూడా ప్రతిదీ డిస్క్రైబ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అవేర్నెస్ పెంచడానికి వీడియోస్ చేస్తాను. అవి యూట్యూబ్లో ఉంటాయి. అవి వెళ్ళి మీరు చూసుకోండి. మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి, దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు మై టైం అవైలబిలిటీ. తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. ఇన్స్టాగ్రామ్ కూడా మీరు బీఆర్కే లీగల్ అది కొడితే మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. అండ్ ఆల్సో నాకు కూడా పర్సనల్గా అడ్వకేట్ మాలతి దారుణ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఏది ఉన్నా సరే మీరు DM డైరెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ మెసేజెస్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నా టైం బట్టి, నా టైం కన్స్ట్రెయింట్ బట్టి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో బీఆర్కే లీగల్ ఏదైనా సరే మీరు చూస్తే మీకు కనపడుతుంది. దాని ద్వారా మీరు క్వశ్చన్స్ అనేది అడగచ్చు. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ భూమి, ఇల్లు, ఆస్తులు మన కష్టానికి ప్రతీకలు. కానీ అవి నిజంగా మన సొత్తుగా నిలవాలంటే కేవలం రిజిస్ట్రేషన్ చాలు కాదు, ప్రభుత్వ రికార్డుల్లో మన పేరుతో నమోదు కావడం అంటే మ్యూటేషన్ అనేది తప్పనిసరి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేశారనుకోండి, రేపు మన వారసులు లేకపోతే మనతో కూడా ఎన్నో లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన హక్కులను రక్షించుకోవాలంటే మ్యూటేషన్ అనేది దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి, సమయానికి ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విషయంపై వెలుగులు ప్రసరించిన మా లీగల్ ఎక్స్పర్ట్ మాలతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన లీగల్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, అవగాహన పెంచుకోండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.